ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సంబంధాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ వ్యవస్థను 5వ స్తంభంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కనిగిరి మురళీమోహన్ ఆకాంక్షించారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కౌటిల్య ఇన్స్టిట్యూట్లో జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజ నిర్మాణంలో పీఆర్ ప్రొఫెషనల్స్ పోషిస్తున్న పాత్రను పలువురు ప్రముఖులు కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన ప్రజా సంబంధాల ద్వారానే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మానవ మనుగడకు ప్రజా సంబంధాలు ప్రాణం వంటివని వీటిని విశ్వశాంతి కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. త్రిపురలోని దమ్మదీప ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎంపీ నరసింహరాజ్ మాట్లాడుతూ శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా వ్యవస్థలను సమన్వయం చేయడంలో ప్రజా సంబంధాల పాత్ర అద్వితీయమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొల్పుతారని కౌటిల్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ ఉదహరించారు. సీనియర్ అడ్వకేట్ ఎన్ యోగానంద్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలోనూ పీఆర్ వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. ఏఎస్పీ డీసీఎల్ పీఆర్ఓ టి మధుసూదన మరియు ది హిందూ అసిస్టెంట్ ఎడిటర్ ఏడి రంగరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వంతెనగా పీఆర్ఓలు పనిచేస్తున్నారని, సమాచార వ్యాప్తిలో వారి కృషి మరవలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ చైర్మన్ డాక్టర్ జిఎస్ ప్రసాద్, సెక్రటరీ డి చంద్రమోహన్, ట్రెజరర్ కె మధుసూదన్, మాజీ చైర్పర్సన్ డాక్టర్ సి స్వరాజ్యలక్ష్మి, సభ్యులు రాజేష్, ఈశ్వర్, రవీంద్ర, ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నారు. And press. So, LEJP is a core pillars of the democracy in the Indian Constitution. Mahatma Gandhi, Dr. B.R. Ambedkar ji, ఎంతో మంది ఎన్నో రకాల శ్రమించి కష్టపడి మనకు ఈ ప్రజాస్వామ్యం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఈ 4 పిల్లర్స్ అత్యంత కీలకమైనవి, లేకపోతే సమాజ మనుగడ అనేది అసాధ్యం. సో ఈ 4తో పాటు పబ్లిక్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్, మనిషికి సంబంధాలు, అవి కూడా చాలా అవసరం. అది ఎప్పటి నుంచో దాన్ని 5th పిల్లర్గా డిక్లేర్ చేయమని ఈ పీఆర్ సొసైటీ ఆఫ్ ఇండియా 1958 నుంచి చేస్తున్నారు. అది చాలా అవసరం. ఎందుకు అనేది ఇప్పుడు పాయింట్. ఒక గవర్నమెంట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ అనేది ఎట్లున్నదంటే, నేను ఒక మాట చెప్తే ఇక్కడున్న సార్ ప్రసాద్ సార్ చేస్తూ సో ఎథిక్స్ వాల్యూస్ ఉంటూ సార్ వాళ్ళ ఫాదర్ చాలా పాపులర్ మన తిరుపతి జిల్లాలోని చిత్తూరు జిల్లా అందరికీ కూడా సుపరిచితులు. వాళ్ళు ఆ వాల్యూ సిస్టమ్ ని స్టిక్ అయ్యారు అన్నమాట. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగానంద సార్ సో అడ్వకేట్ గా ఉన్నారు, లాయర్ ఎంతో సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చారు. వాళ్ళ యొక్క మెసేజ్ మీరు జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మెరుగుపరచడం కోసం మానవ జీవన పరిణామ క్రమంలో ప్రజా సంబంధాలే ఉత్కృష్టమైనటువంటి జీవన ప్రమాణాలకి దారి చూపుతున్నటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని జనంలో వ్యాప్తి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ఐ నిర్వాహకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ ప్రపంచంలో మనం ఏం చూసినా 60 కోట్ల జీవరాశుల్లో వాటి సంబంధాలని మనం గమనిస్తే మానవ సంబంధాల కన్నా ఎక్కువ సంబంధాలు ఏ జీవరాశికి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మారణ హోమం అంతా మనుషుల మధ్యనే జరిగింది. యుద్ధాల రూపంలో కానీ మదే రూపంలో కానీ మానవ సంబంధాలు అనేవి మారణ హోమాలని ఆపడానికే ఉండాలి. ఏ జీవికి మరొక జీవికి మధ్య యుద్ధాలు జరగవు. మనకు ఒక సీజన్ వస్తే పెంగ్విన్ పక్షులన్నీ ఎక్కడో ఏదో దేశం నుంచి మన దేశానికి వస్తాయి. ఇక్కడ మన సరస్సు ఉంది, కొల్లేరు సరస్సు అని సూళ్ళూరుపేట దగ్గర మరో దేశం, లేకపోతే ఉక్రెయిన్, రష్యా. మానవ సంబంధాలన్నీ కూడా సరైనటువంటి దిశలో ప్రయాణం చేయడం లేదు. నేను అనుకున్నా వీళ్ళు ఎందుకు 5th పిల్లర్ కావాలంటున్నారు, ఏం చేయాలని 5th పిల్లర్ కావాలని కోరుకుంటున్నారంటే బహుశా ఈ ఫాలో వన్స్ డ్రీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈరోజు సార్ ఎలా అయితే పబ్లిక్ రిలేషన్షిప్ గురించి చాలా బాగా ఇన్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, సివిల్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్, పోలీసులు
సాంప్రదాయంగా ప్రజాస్వామ్యం 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది: న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు మీడియా. ఈ 4 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేస్తాయి. అంతేమో అడ్వర్టైజ్మెంట్స్ కానీ మూవీస్ కానీ ఇది చాలా పాత్ర ఉంటుంది. మూవీస్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ హెడ్వర్క్స్ థియేటర్లో పనిచేశాను. స్టేషన్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది బ్యాంక్ కోసం, పబ్లిసిటీ కోసం తీసుకుంటాం. మల్లేష్ సినిమా చూసాను ఎవరైనా? వెంకటేష్ వినబోతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చెప్తాము. ఈ యాక్చువల్గా బీఆర్ఎస్ అనే సంస్థతో మా అనుబంధం అనేది దాదాపు 28 సంవత్సరాలు తీసింది. నేను మీడియా ఫీల్డ్కి ఎంటర్ అవ్వడం అప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్టివిటీస్ తిరుపతిలో తల్లి దగ్గర పాలు కావాలని అడగడం నుంచి ఇన్ఫెంట్ స్టేజ్ నుంచి కూడా అది కమ్యూనికేషన్ బిడ్డ ఏడవలేదంటే కూడా బిడ్డ ఆకలి వేస్తుందేమో అని మదర్ తల్లి పాల్పడుతుంది. అదొక రకమైన జీవన్ సమాజం అంటే మనుషులు ఒకరే కాదు, బయోడైవర్సిటీ అంటాం. ప్రకృతి, జంతువులు, సకల జీవులు కూడా సమాజంలో భాగం. అందరూ కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది, రాజకీయ నాయకులు బాగుంటారు, మనము బాగుంటాము, ప్రపంచం బాగుంటుంది. మామూలుగా అప్పుడు ఆ వ్యక్తులు కానీ, ఆ వ్యక్తుల మధ్య ఉండేటువంటి అవగాహన కానీ, సంస్థ మధ్య ఉండేటువంటి అవగాహన కానీ, సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఎంత మంచి సంబంధాలు ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ప్రతి ఒక్కరూ చెప్పారు. కుటుంబ వ్యవస్థ గురించి చెప్పారు. అందుకే మనం అనుకుంటాం కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం జరుపుకుంటున్నాం. సమాజంలో రోగాలు ఎక్కువైపోయినాయి, దానివల్ల డాక్టర్లు కూడా పెరిగిపోయినారు. అదేవిధంగా పిఆర్ వాళ్ళు మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోవాలి, మీకు మీరే పిఆర్ కోసం. సో ఈరోజు ఈ సెషన్లో పెద్దలందరూ ఇచ్చిన ఇన్పుట్స్ మీ యంగ్ మైండ్స్కి బాగా ఉపయోగపడ్డాయని ఆశిస్తూ అందరికీ మీ మంచి టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.